సోషల్ మీడియా అరెస్ట్ల దగ్గర నుంచి అయినా, సినిమా దర్శకులు అరెస్ట్ల దగ్గర నుంచి అయినా, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల అరెస్ట్ల వరకు అయినా, పోలీసులైతే అస్తానికి చాలా అత్యుత్సాహంతో తొందరగా ఏవో ఒకటి అరెస్ట్ చేసేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలుకైతే పంపించేస్తున్నారు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకి న్యాయస్థానంలో అక్షంతలు పడుతూ ఉన్నాయి. న్యాయస్థానంలో వాళ్ళు బాగా ఫిక్స్ అయ్యే పరిస్థితులు అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. న్యాయస్థానాలు సీరియస్గా తీసుకొని విచారణ చేస్తే నిజంగానే పోలీసులు చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట కూడా చాలాసార్లు మనం నిరూపితమైంది. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే కోతుల వల్ల సర్క్యూట్ కాలిపోయాయని, ఇంకో దగ్గర సీసీ కెమెరాలు కాలిపోయాయని రకరకాల సాకులు చెప్తూ వస్తున్నారు. హైకోర్టు కూడా సీరియస్గానే ఉంది. ఇది మరింతగా సీరియస్గా తీసుకుంటే హైకోర్టు వాళ్ళు ఇబ్బందులు పడుతుంది. తాజాగా వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఈ కేసు విషయంలో కూడా పోలీసులు ఈ రోజు కాకుండా కూడా తరువాతి రోజుల్లో అయినా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా అని అంటే డెఫినెట్లీ రావచ్చు. బట్ వాళ్ళు తప్పించుకునే ఆన్సర్లు చెబుతారు కాబట్టి న్యాయస్థానాలు వాటిని పరిగణలోకి తీసుకుంటాయా లేదా అన్నది ప్రశ్నే. తాజాగా వల్లభనేని వంశీ గారి భార్య గారు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఆ పటమట పోలీస్ స్టేషన్, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వల్లభనేని వంశీది అక్రమ అరెస్టు అని, ఎక్కడి కూడా ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేశారు అని చెప్పడానికి సాక్ష్యాలు ఆ పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీలో నిక్షిప్తమై ఉన్నాయి. సో దాన్ని భద్రపరచమని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి, మేము అడిగాం పోలీసులు స్పందించట్లేదు అని చెప్పి ఇప్పుడు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ వంశీని అరెస్ట్ చేశారు, తర్వాత సత్యవర్ధన్ తీసుకొని వచ్చారని, అరెస్ట్ చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారని రకరకాలుగా ఈ ప్రొసీజర్ అంతా కూడా కరెక్ట్గా ఫాలో కాలేదు అన్నది వైసీపీ గారి ఫస్ట్ నుంచి చెబుతూ వస్తుంది. ఇప్పుడు వంశీ గారి భార్య గారు ఒక పిటిషన్ చేసి మొత్తం భద్రపరచాలి, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వండి, ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి నిరూపించే సాక్ష్యాలు ఉన్నాయన్నప్పుడు హైకోర్టు కూడా ఈ విషయంలో ఏంటి మీ వర్షన్ ఏంటి అని చెప్పి అడిగితే పోలీసుల తరపు న్యాయవాదేమో మాకింత సమయం కావాలి దీని మీద స్పందించడానికి అని చెప్పి వాళ్ళు అడిగారు. తదుపరి విచారణ అయితే వాయిదా వేశారు. ఎవరైనా హైకోర్టు భద్రపరచొద్దు అని చెప్పి అన్నారు కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని. ఇంతకుముందు హైకోర్టు ముందు కేసులు వచ్చినప్పుడు కోతుల వల్ల సర్క్యూట్ కాలిపోయిందని ఇంకొకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి కేసులో కూడా మరి అలాగే చెబుతారా, సీసీటీవీ ఇస్తారా, సీసీటీవీ ఫుటేజ్ చాలా సాక్ష్యాలు అది చూపెడతాది అన్నప్పుడు మరి పోలీసులు దాని నుంచి తప్పించుకోవడం కోసం మరి ఏదైనా ఎత్తుగడ వేస్తారా చూడాలి. బట్ ఈ కేసు విషయంలో కూడా పోలీసులు డెఫినెట్లీ కూడా కార్నర్ కాబోతున్నారు అనే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర ఏం వర్షన్ ఉందో, వాళ్ళ దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడాలి.